అదే విధంగా నువ్వు కూడా అంతే ఉంటుంది. దేవుని యొక్క సేవకుడు ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు అది మనము పాటిస్తే అది దేవుడు చేసినట్టే అంట. అందుకనే దేవుడు ఏమంటున్నాడు, నువ్వే చిన్న పని చేసినా ఆ చిన్న పని నేను మర్చిపోవటానికి నేను అన్యాయస్తుడైన దేవుని కాదు అంటున్నాడు. నువ్వే పని అయినా చేయి దేవుని కొరకు. ఎవరి కొరకు? దేవుడు. మనుషుల కొరకు పని చేస్తే వాళ్ళు నిన్ను మర్చిపోతారు ఆటోమేటిక్ గా. నువ్వే పనైనా చేయి, నువ్వెంత డబ్బులైనా ఎంత ప్రేమైనా చూపి, ఒకనొకసారి ఏదైనా నిన్ను కోపంతో కానీ లేదంటే ఏదైనా ఆవేశంతో కానీ ఏదైనా మాట చెప్పిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారు? నిన్ను అసహించుకుంటారు, కోపపడతారు. మనం చేసిన ఆ యొక్క మంచి పనులన్నీ ఒక్క పనితోటి మర్చిపోతారు. మర్చిపోయి ఇంకా మన మీద ఏం చెప్తారు? వ్యర్థమైన మాటలను చెప్తుంటారు. అప్పటి వరకు మన మీద ప్రేమ, జాలి, కరుణ అన్ని ఉంటాయి కానీ